స్వాములు మనం ఇప్పుడు పెన్నరీ గార్డెన్స్కి వచ్చినమాట. అరకు పెన్నరీ అంటారు దీన్ని, పెన్నరీ గార్డెన్స్. అయితే అరకు అందాలలో ఇది ఒకటి. అయితే ఇది మనకు అరకు నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇంతకు మనము చాపరాయి పోయినాం కదా, అక్కడికి ఎంచో 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఇది ఏంటంటే ఓన్లీ జస్ట్ మొత్తం చెట్లు అవి ఇవి మంచి గార్డెన్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. మంచి మంచి గాలి, మంచి ఆక్సిజన్ అన్నీ మనకు లభిస్తాయి. నడవండి చూద్దాం దా. చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో చూడండి. जिंदगी कैसी है पहेली भाए, कभी ये हंसाए कभी ये रुलाए. जिंदगी कैसी है पहेली भाए, कभी ये हंसाए कभी ये रुलाए. చూడండి ఇక్కడ ఒక చిన్న కెఫే కూడా ఉన్నట్టుంది. టీ కాఫీ అన్ని దొరికేటట్టున్నాయి ఇక్కడ. చూడండి ఇదంతా టీ కాఫీ తాగుతందుకు వస్తారు పబ్లిక్. जा ढूंढता फिर रहा हूँ तुम्हें रात दिन, मैं यहाँ से वहाँ डिग 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 जाने जा ढूंढता फिर रहा हूँ तुम्हें रात दिन, मैं यहाँ से वहाँ. मुझको आवाज दो, हाँ मैं यहाँ तुम कहाँ, मैं यहाँ जान जा ढूंढता फिर रहा हूँ तुम्हें रात दिन, मैं यहाँ से वहाँ. ओ मेरे हम सफर यार के राह पर साथ चले हम, मगर क्या खबर डिग 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 डिग. ओ मेरे हम सफर यार की राह पर साथ चले हम, मगर क्या खबर रास्ते में कहीं रह गए हम नशी, तुम कहाँ मैं यहाँ तुम कहाँ, मैं यहाँ जाने जा ढूंढता फिर रहा हूँ तुम्हें रात दिन, मैं यहाँ से वहाँ డిగి 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 డిగి. ఈ అరకులో ఎన్నో ఫిల్మ్ షూటింగ్స్ అయితే అన్నమాట. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ షూటింగ్ చాలా పిక్చర్స్ అయినాయి ఇక్కడ.
చూడండి మొత్తం మేఘాలు మొత్తం కొండపైకి వచ్చినాయి. యూక్లిప్టస్ ట్రీకు ఇలా చేసి పైకి ఎక్కేటట్టు పెట్టిండ్రు ప్రోగ్రామ్. ఇది మన ఫామ్ హౌస్లో అలా చేపిద్దామని ప్లాన్ చేస్తున్నా, చూద్దాం. ఇది మనం ఇంకా జర పెద్దగా చేస్తే సెట్టింగ్ కూడా బాగుంటుంది అక్కడ మన ఫామ్ హౌస్లో, అట్లా చేయాలి. ఓకే, రైట్. చూడండి సన్సెట్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చెట్ల మధ్య నుంచి. చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, జారుబండలు, మళ్ళీ ఎక్కి దిగుళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి చిన్న చిన్న పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు. స్వామి బ్రహ్మాండమైన ట్రిప్ అయింది ఇది. అయితే ఇది ఒక విహారయాత్రలాగా అనుకోవచ్చు, కానీ అయినా కానీ ఇది ప్రకృతి అంటే అమ్మవారు కాబట్టి ఇది ఒక మంచి దర్శనమైనట్టే లెక్క. మనకు అమ్మవారిని దర్శించుకున్నాము, మంచి గాలి, మంచి ఆక్సిజన్, అంతా బాగుంది. నడవండి, ఇప్పుడు ఎక్కడ పోదామో అటు వెళ్దాం. నడవండి, చలో. చూడండి వచ్చేసాం, అరకు వ్యాలీకి వచ్చేసాం. మళ్ళీ ఇక ఉంది, రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరుదాం. స్వామి ఎక్కడ తీసుకెళ్తాడో ఆయన ఇష్టం. నడవండి.